హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా? అదేనండో ఈ మామిడికాయ పచ్చడి మేము పెట్టి చాలా రోజులు అవుతుంది, కానీ వీడియో అప్లోడ్ చేయడం మాత్రం లేట్ అయిపోయింది. ముందుగా కాయల్ని శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక 50 గ్రాముల ఆవపిండి, నేనైతే కేజీకి 1 స్పూన్ చొప్పున మెంతులు జీలకర్ర తీసుకున్నాను. అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నేను 3 కేజీలకు 50 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం బరకగా పట్టి పక్కన పెట్టుకున్నాను. పల్లి నూనె వాడతాను పచ్చళ్ళలో. కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అయ్యాక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి అవి కూడా కొంచెం వేగాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. నేనైతే పచ్చళ్ళలోకి ఈసారి పచ్చళ్ళ కారమే వాడాను. చాలా బాగుంది, మీరు కూడా ఇలానే వాడండి. కారం, ఆవపిండి, జీలకర్ర, మెంతులు సపరేట్గా పట్టాను. వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా ముక్కల్లో వేస్తూ మంచిగా ముక్కలకు పట్టేదాకా కలిపాను. ఆవపిండి, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా ముక్కలకు మంచిగా పట్టించాక చల్లారిన ఆయిల్ను పోసి ఇక మామిడికాయ పచ్చడి పెట్టాక లాస్ట్లో మనం చేసే పని తెలుసు కదా, వేడి వేడి అన్నం ఆ బేషన్లో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, ఏ మటన్ కూడా పనిచేయదు కదా. సో మేము కూడా అలానే తిన్నాము. మా మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా? అది ఎలా పెట్టుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, సూపర్ కాంబినేషన్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చివరి దాకా చూడండి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు అన్నం కోసం. ఆ లాస్ట్లో కలిపే అన్నమే బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం.